ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా సినీ ప్రముఖులు ప్రభుత్వాలతో సఖ్యతగా ఉంటూ తమ పనులు చేసుకుంటూ వచ్చారు. ఏవైనా సమస్యలు తలెత్తినా మీటింగ్ పెట్టి సామరస్యంగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో 2 చోట్ల అంతా బాగానే ఉందని అనుకుంటున్న సమయంలో తెలంగాణలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. అల్లు అర్జున్ కేసు తదనంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వంతో సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరుగుతోందనే మాట ఎక్కువగా వినిపించింది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, స్పెషల్ టికెట్ రేట్లు ఉండవని ప్రకటించిన తరుణంలో ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు చొరవ తీసుకుని సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒకరోజు ముందు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినా సరే దాదాపు 50 మంది సినీ జనాలు భేటీకి వెళ్లారు. ప్రభుత్వం తరపున సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి, రాష్ట్ర డీజీపీ మీటింగ్లో పాల్గొన్నారు. టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, వెంకటేష్, కిరణ్ అబ్బవరం, సిద్దు జొన్నలగడ్డ, శివబాలాజీ, అలాగే రాఘవేందర్ రావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, మురళీమోహన్, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి సహా పలువురు దర్శక నిర్మాతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇండస్ట్రీ సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించారు. గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే సినీ ప్రముఖులు వెళ్లి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇండస్ట్రీ సమస్యల మీద చర్చించి వచ్చారు. వారిలో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి, నిరంజన్ రెడ్డి లాంటి ప్రముఖులున్నారు. మెగాస్టార్ ఆ మీటింగ్లో జగన్ కు నమస్కరించడంపై అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. చిరుతో దండాలు పెట్టించుకున్నాడని ఫ్యాన్స్ తిట్టిపోశారు. అంతేకాదు అందరినీ గేటు దగ్గర నుంచి నడిపించారని విమర్శలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవటానికి చిరంజీవి, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు వెళ్లలేదు. ఈసారి నాగార్జున, వెంకటేష్ వంటి బిగ్ హీరోలు ముందుండి నడిపించారు. సీనియర్ దర్శక నిర్మాతలు కూడా వారితో పాటుగా ఉన్నారు. అందరూ సీఎంకి నమస్కరించారు, శాలువాలు కప్పారు. దీంతో గతంలో జగన్తో భేటీ అయిన విషయాన్ని తాజాగా రేవంత్ మీటింగ్తో లింక్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఆ రోజు జగన్ కు నమస్కరించినప్పుడు ఆత్మాభిమానం దెబ్బతింటే ఇప్పుడు పెద్ద వయసున్న వారు కూడా రేవంత్ కు నమస్కరించినప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. రెండింటినీ కంపేర్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.